హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం ఈ కంటెంట్ అనేది నాగపూర్ నుంచి మన ఉస్నాబాద్ పైన సైట్ ఉన్నాయి. ఇవి మనకు అన్లోడ్ చేసేటోళ్ళకైతే సాయంత్రం అవుతుంది. చూద్దాం మరి. లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. మంచిర్యాల లక్షపేట ఉస్నాబాద్ అట. ఈ లోడింగ్ ఏంటంటే ఉల్లిగడ్డ ఆలుగడ్డ రకం. మనకు ఉల్లిగడ్డ లోడ్ అయింది. ఇప్పుడు ఎల్లిపాయ అనేది లోడ్ అవుతుంది. అయితే మనం ఒక్క బస్తా మోస్తేనే మనకు కాళ్ళు చేతులు వస్తున్నాయి, పట్టుకున్నాయి అంటారు. వీళ్ళైతే తెల్లరాకు పొద్దురాకు ఇదే. మార్కెట్లో మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే బండ్లు రాస్తే మన బండి డ్యామేజ్ అవుతాయి. బండి కాడ లేకపోతే అంతే సంగతి. ఇక నువ్వు అటు ఇటు చేస్తట్టున్నాడు. కానీ మొత్తానికి అయితే వెళ్ళింది. అడే ఎల్లిపాయ వేసి ఇడికి తీసుకొచ్చిర్రు. ఆలుగడ్డ వేస్తారు కావచ్చు, తెల్లుల్లిగడ్డ ఎత్తారు. ఇప్పటి వరకే 3 ఐటమ్ అయిపోయినాయి. 4వ ఐటమ్ ఆలుగడ్డ వేస్తారు కావచ్చు. అందులో మోసుకొని వచ్చి మన బండ్లు వేస్తున్నారు. 10 కట్టలు ఎర్రుల్లిగడ్డ. ఇంత మోస్తేనే అబ్బో అయ్యా అంటాం. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. మనకు ఆలుగడ్డ లారీకి అయితే బండి క్రాసింగ్ పెట్టారు. ఇక మన పెట్టుడు ఎలా ఉంటుంది తెలుసు. ఇక మనం పెట్టుడు ఎట్లుంటుంది తెలుసా. మూత ఒక దిక్కు, బండి అక్కడ ఉంది. ఇందులో 20 కట్టలు ఎత్తే లోడ్ అయిపోతుంది. ఆ బండికి అమ్మాలు వేరు. అందులో 60 కట్టలు ఎత్తే లోడ్ అయిపోతుంది అట. నేసి పంపొచ్చు కదా అంటే ఆ బండి అటు పెట్టాలి. ఆ బండి తీసినాక ఈ బండి పెట్టాలన్నట. కమ్సకం 60 కట్టలు వేయాలి. గంట పడుతుంది. ఫైనల్ లోడ్ అయితే అవుతుంది. ఎర్రకట్టలు అయితే ఫుల్ లోడ్ అయిపోతుంది. లోడ్ అయ్యేసరికి రాత్రి 10 అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్లీ టైము. ఇది కాంట పెట్టుకొని వెయిట్ ఎంత వచ్చిందని చూసి ఇక మనకు ఎక్కడికనేది తీసేసుకొని బిల్లులు తీసుకొని వెళ్ళడమే. ఇక 12 టన్నుల బండిలా 9 టన్నుల మాల వచ్చింది. 3 టన్నులు తక్కువ. ఏం చేద్దాం, ఇక్కడ వర్షాలు పడి మాల్ రాకపోవట్లా ఈ మాల్ అయితే దొరికింది. డ్రైవర్ బతుకు చూడండి. 11-12 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు గేట్ పాసులు ఇచ్చిండు. ఇప్పుడు వెళ్తాను. ఇక పొద్దున టైం టచ్ చేయి అంటాడు. ఇక్కడ గేట్ పాస్ అయితే ఫైనల్ చేయాలి. ఫైనల్ అయినాక ఫైనల్ అయిపోయింది. వెళ్ళు అంటాడు. రైట్. ఇక రేపు పొద్దున కలుద్దాం. బాయ్ మార్కెట్. నాకు స్టాఫ్ వచ్చేసిన. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. ఆసిఫాబాద్లో కాల్ చేద్దామని అయితే 5:28 అవుతుంది. లగడి కూడా వచ్చేసరికి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. పొక్లింగ్ చూడు, రోడ్ సాఫ్ చేస్తాను. అందువల్లనే మనకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏం చేద్దాం, ఆగుడు తప్ప మిగతా ఆప్షన్ అయితే లేదు. ఇక ఎందుకంటే ఈ రోడ్ వర్క్ జరుగుతుంది కదా. ఇక ఎటు రాదు. మనం ఇరుక్కపోయినాం. ఇలా పొక్లింగ్ చేయాలి. రోడ్ అంతా ఫుల్ జామ్ అయిపోయింది. అది చూడండి ఎట్లున్నదో. ఇక మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఇక ఈ జంగల్కి వెళ్ళి ఈ జామ్ అనేది ఎప్పుడు క్లియర్ అవుతుంది. పోతాయి బండ్లు అయితే నడుస్తున్నాయి. మరి చూడాలి. ఇక బండికి తలిగించేటట్టు పోతారా నాయన, మెల్లవర్రా. వీళ్ళు అసలే తలకాయ లేని వాళ్ళు. మళ్ళీ జామ్ అయిపోయినాయి. ఒక్కొక్కటి గుద్దల్ని వస్తాండి. ఈ బండి వాడు పోనీయకుండా. చూడండి మొత్తం జామ్ అయిపోయినాయి. మళ్ళీ ఈ పొక్లింగ్ ఇదే వస్తుంది. పెద్ద కొండి పెట్టుకొని మరి ఎవరిని వేస్తాడు బాబు నాయన. ఈ బండ్లను పోయాక ఇక్కడ ఆగుడే. జామ్ క్లియర్ అయ్యి టైం అయితే అస్సలు సెట్ అవుతుంది. అమ్మతోడు ఈ రోడ్డు చూస్తేనైతే మెంటల్ ఎత్తాంది. అట్లున్నది రోడ్డు. ఆసిఫాబాద్ అయితే సిటీ ఎంటర్ అవుతున్నాం. ఆసిఫాబాద్ అన్లోడింగ్ స్టార్ట్. ఆసిఫాబాద్లో ఖాళీ అయిపోయింది. సగం బండి అయితే ఖాళీ అయిపోయింది. టిఫిన్ చేసి అయితే పోదాం. ఇక లక్షపేట చేరుకున్న. లక్షపేటలో కూడా అమ్మాలి వచ్చి అన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. లక్షపేటలో అయితే ఖాళీ అయింది. 9:30 అవుతుంది. ఇంకా 3 బిల్లులు అవుతున్నాయి. ఆ 3 బిల్లులు కరీంనగర్, ఉస్నాబాద్లో 2 పార్టీలు. ఇక్కడ నుంచి కరీంనగర్ అయితే 68 కిలోమీటర్లు ఉన్నాయి. మనకి ఇప్పుడు వచ్చేసి ఉస్నాబాదు, ఆసిఫాబాదు, మనకు లక్షపేట అయితే ఖాళీ అయిపోయింది. మిగతా కరీంనగర్ పోయి అక్కడ ఉస్నాబాద్ పోవాలి. ఇక ఇక్కడ 9:30కి బయలుదేరినాం. లక్షపేట నుంచి కరీంనగర్ పోయేసరికి మనకి ఏ టైం అవుతుంది. ఇక ఇటు సీదా పోతే ఆదిలాబాద్ రోడ్డు, మనకి ఇటు లెఫ్ట్ కట్ అయిపోవాలి. కరీంనగర్ కూడా చేరుకున్నాం. కరీంనగర్లో అమలు వచ్చారు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక చూడు ఇక్కడ మన టవర్ సర్కిల్ ఇది. కరీంనగర్లో కరెక్ట్ 11:59 నిమిషాలు అవుతుంది అన్లోడ్ అయ్యేసరికి. చలో ఇక ఉస్నాబాద్ నడవాలి. కొంచెం బుక్కడంతా దీన్ని ఎక్కడన్న. దీన్ని కరీంనగర్లో గాంధీ చౌక్ అంటారు. ఈ గాంధీ చౌక్ అంటే రైట్ పోవాలి. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్. ఉస్నాబాద్ కూడా ఖాళీ అవుతుంది. ఉస్నాబాద్ చేరుకున్న అమలు వచ్చారు. ఖాళీ అవుతుంది. లాస్ట్ ఫైనల్గా అన్ని పాయింట్లు అయితే సక్సెస్ఫుల్గా ఖాళీ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ కొంచెం మన కంటెంట్ కూడా ఫాలో కండి.